హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాంటి రెసిపీ ఏంటంటే సొరకాయ పెరుగు చట్నీ. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీలైనంత తొందరగా సింపుల్గా చేసుకునే రెసిపీలో ఇది ఒక రెసిపీ. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్ అండ్ థిక్ ఉన్న కర్డ్ని తీసుకుంటున్నానండి, 500 గ్రామ్స్. సో చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఇలా బీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా క్రీమీగా ఉండాలి. సో ముందుగా ఇక్కడ నేను పాన్ తీసుకుంటాను. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న టమాటోని తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి. సో ఇవి రెండు స్మూత్ అయ్యేంత వరకు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. సో ఇక్కడ నేను 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 350 గ్రామ్స్ సొరకాయ తీసుకొని ఈ విధంగా మీడియం సైజ్ వరకు క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. నాకైతే దాదాపు 20 మినిట్స్ వరకు టైం పట్టింది సొరకాయ ముక్కలు చక్కగా మగ్గడానికి. సో ఇవి చక్కగా స్మూత్గా మగ్గాయి అంటే మనకి గ్రేవీ ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఫైనల్లీ మూత పెట్టుకొని పక్కన తీసి పెట్టుకొని మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్న కర్డ్ ఉందో సో దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసేసి చక్కగా స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా. సో ఫైనల్లీ మనం కొరియాండర్ వేసేసేసి ఫైనల్గా గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో చక్కగా ఈ రెసిపీని వేసుకొని మనం తిన్నామంటే రియల్లీ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.